ఈరోజు ఈ స్థలానికి మీరు కేటాయించారు, మేము రక్షించుకున్నాం. దీంట్లో గిరిజన నాయకులు ఉద్యోగస్తుల పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రతాపన్ అన్నాడు భోళాశంకరుడు, ఆ ఈశ్వరుడి పేరు పలు రకాలు, మరి గోరే శంకరేర్ పేరు పలు రకాలు. అంటే మేము అన్యోన్యంగా ఉంటాం. శంకరన్ అంటే గతంలో వారు కాంగ్రెస్ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ. అయినా సమస్య ఏదైనా ఉందంటే స్పందించేవాడు. అదేవిధంగా ప్రతాపన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ ఉద్యమకారులం, పక్కగా తిడుతుంటే మీ దగ్గర పోయి దండం పెడుతుంటే ఏ రోజు ఏ పని కూడా అడ్డుపడని నాయకుడు ఈరోజు ప్రతాపన్న గారు. మరి అదేవిధంగా ఈ భోళాశంకరుడు మరి గిరిజనుల పైన, గిరిజన తాండల పైన, గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తే నడుం కట్టి వెంబడుండి ప్రతి దానికి తోడై నిలిచి ఈ రోజు శంకరన్నగా పేరు తెచ్చుకున్న గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు గిరిజనుల పైన, గిరిజన జాతి పైన, గిరిజన బిడ్డల పైన పార్టీలో వేరే వేరే పార్టీలలో ఉన్నా ఇప్పుడు మా రాజు నాయక్ వచ్చిండు, మాకందరికి దూరం పెట్టిండు, రాజు ఒక్కడే కనిపించాడు. పాత మిత్రుడు కాబట్టి మరిచిపోని నాయకుడే ఈ శంకరన్నని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు అవసరం. మరి ఇందాక ప్రతాపన్న చెప్పినట్టు మా కాళీమాయి రాస్తుంటాడు అప్పుడప్పుడు. నిజంగా ఎప్పుడా కేపీ న్యూస్ అని చూస్తూ ఉంటాం మేము మిత్రులు. ఇక్కడ ఇంకో మా కాలేజ్ క్లాస్మేట్ ఉన్నాడు. కానీ మరి ఈ రోజు నిజంగా జూనియర్ కాలేజీను ఈ రోజు షాద్ నగర్ ప్రాంతంలో మరి నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ రోజు జూనియర్ కాలేజీను ఇంత పెద్ద ఎత్తున ప్రజల సహకారంతో ఆయన నిర్మించాలంటే ఒక్కరు చేయగలడు, ఒక్కరికి చెప్తే అయిపోతుంది. కానీ ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థి చేయుత ఉండాలనే లక్ష్యంతో నిర్మిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మొన్ననే ముగలిగిద్ద 150 సంవత్సరాల చరిత్ర గల పాఠశాలకు ముఖ్యమంత్రిని రప్పించి అక్కడ ఏఐ సెంటర్ ను కూడా వివిధ ఇప్పుడున్న టెక్నాలజీతో పాఠశాలలను అభివృద్ధి పరచడంలో ముందున్న శంకరన్న గారు ఈ గిరిజనుల జాతి పైన కూడా రోజుకు కనీసం 1 నిమిషం ఆలోచన చేసి గిరిజనులను అభివృద్ధి పరచాలని, తాండాలకు రోడ్ల సౌకర్యం కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇప్పుడు వారి అమూల్యమైన ప్రసంగాన్ని ఇస్తారు కాబట్టి